డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి? ఈ యొక్క విషయాన్ని మనం కనుక తెలుసుకోవాలంటే అసలు ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అట్లానే మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని చెప్తూ ఉంటాం. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి? రెటినోపతి అంటే కంటి వెనక రెటీనా మీద మచ్చలు పడతాం. అట్లానే న్యూరోపతి అంటే నరాలు ఏవైతే ఉన్నాయో కాలికి ఉండేటువంటి నరాలు కావచ్చు, శరీరంలో ఇతరత్ర నరాలు కావచ్చు, ఇవి దెబ్బతింటాం. అలానే నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు, కిడ్నీస్ ఫెయిల్ అయిపోవటం. ఇటువంటి సమస్యలన్నింటినీ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కింద చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా క్యాటరాక్ట్స్ ఎర్లీగా రావటం, అంటే శుక్లాలు ఎర్లీగా రావటం, ఇటువంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటాం. ఇక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ విషయానికి వచ్చినాక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇటువంటి వాటిని చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా హార్ట్ ఫెయిల్యూరిస్ కూడా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళల్లో అంగస్తంభానికి సంబంధించినటువంటి సమస్యలు, అట్లానే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనేది కూడా ఈ యొక్క డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మనం ముందుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్లో ఉంచుకుంటాం? సరైనటువంటి ఆహారం, సరైనటువంటి వ్యాయామం, సరైనటువంటి నిద్ర, సరైనటువంటి జీవనశైలి ఇవి పాటించడం ద్వారా. ఇవే కాకుండా డాక్టర్ గారు చెప్పినటువంటి మందులు వేసుకుంటాం, డాక్టర్ గారి దగ్గరికి రెగ్యులర్గా ఫాలోఅప్స్ మెయింటైన్ చేసుకో. అలానే ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అదేంటండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ని ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవాలంటే బ్లడ్ ప్రెషర్ కనుక కంట్రోల్లో లేనట్లయితే గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు, రెటీనాకి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా రావచ్చు. కాబట్టి షుగర్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంటో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక మూడో ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చినట్లయితే కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ కనుక కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఇది అవసరమైతే మందులు వేసుకుంటం ద్వారా, స్టాటిన్స్ లాంటివి, అలానే వ్యాయామం, డైట్ కంట్రోల్ వీటిని పాటించడం వల్ల ఈ యొక్క కొలెస్ట్రాల్ కనుక కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే కనుక మంచి జరుగుతుంది. పెట్టుకోనట్లయితే కనుక చెడు జరుగుతుంది. ఎలా చెడు జరుగుతుందంటే హార్ట్ అటాక్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ రావచ్చు, అలానే ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి కేవలం షుగర్ని మాత్రమే కాకుండా బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. వీటితో పాటు మన జీవనశైలిలో కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసుకోవాలి. ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మనం ఈ యొక్క ధూమపానం అలవాటు ఉంటే దాన్ని మానేసేయాలి. లేనట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కాంప్లికేషన్స్ రిస్క్ అంతా పెరిగిపోతుంది. ఇక చివరిగా మద్యపానం విషయానికి వచ్చినట్లయితే అటువంటి అలవాటు ఉంటే దాన్ని కూడా మానేసేయాలి. మానేయనట్లయితే కనుక ఈ యొక్క న్యూరోపతి నరాల సమస్య కావచ్చు, ఈ యొక్క ఫ్యాటీ లివర్ కావచ్చు, ఇటువంటి సమస్యలు ఆల్రెడీ టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మద్యపానం లాంటివి కనుక చేసినట్లయితే దానివల్ల ఇంకా కూడా రిస్క్ పెరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి మద్యపానం అలవాటు ఉంటే దాన్ని మానేయండి. మానేయడం కనుక సాధ్యపడకపోతే కనీసం తగ్గించండి. ఇది నేను మీకు చెప్పేటువంటి విషయం. దీంతో పాటు మీ యొక్క నిద్రను కూడా మార్చుకోవాలి. అదేంటండి, నిద్రను ఎందుకు మార్చుకోవాలని అంటే రోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర, అది కూడా సమయానికి 10ంటికి పడుకొని పొద్దున 6ంటికల్లా లేకపోవడం లాంటి మంచి అలవాట్లు మనం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒబేసిటీని కూడా మనం కంట్రోల్లో ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు, అట్లానే హృద్రోగాలు అంటే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు కూడా రాకుండా అరికట్టచ్చు. కాబట్టి